చాలా బాగుందండి అసలు మూవీ. చాలా బాగా కూడా వచ్చింది. హ్మ్. రిషి గారు డైరెక్టరు. అసలు ఎంత అద్భుతంగా తీశారు అనంటే నిజంగా తన యొక్క ఆ కష్టాన్ని ఆ మూవీ మీద చూపించారు. చాలా బాగుందండి. ఎక్స్ట్రార్డినరీ అసలు. యాహ్! హ్మ్. నేను అలాగే ఆ మూవీలో చేశానని చెప్పట్లేదు. హ్మ్. చేశాను కాబట్టి ఈ విధంగా చెప్పట్లేదు. మీరొకసారి చూడండి. పెట్టున్నారు అందరు యూట్యూబ్‌లో కాదు మీరు ఆ ఆర్టిస్ట్‌లు. లైన్ చెప్పేటప్పటికే అర్రె! అని నాకే విచిత్రంగా అనిపించింది. అవును గదా! అరే! ఏంటిది? అవును దాన్ని కూడా ఆర్టే అంటారు కదా! అని ఒక రకంగా ఆ! ఒప్పుకోవాలనిపిస్తుంది. కానీ ఒప్పుకోకూడదు. ఒప్పుకోకూడదు. కానీ అది ఏంటి అనేది మీరు ఆ మూవీ చూస్తే అర్థమవుతది. హ్మ్. ఏంటబ్బా! ఇతను ఆర్టిస్ట్ అని మూవీ పెట్టాడు. అన్ని మర్డర్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఏంటి కథ అని దాని లోపలికెళ్ళినప్పుడు తెలుస్తది అద్భుతాలన్నీ. హ్మ్. అస్సలు ఎంత బ్రెయిన్ అండి డైరెక్టర్ గారికి. అయి ఎట్లా రాసాడా ఈ మనిషి అన్నట్టు అనిపించింది నాకు. హ్మ్. ఇంత స్పష్టంగా ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు చాలా పెద్ద సినిమాలు తీస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు వస్తున్న అప్‌కమింగ్ డైరెక్టర్‌లో ఇతను అసలు వేరే లెవెల్ అండి టాలెంట్. ఓకే. అస్సలు నాకే ఓకే. సరే రేపు ప్రజలు చెప్తారు ఏ విషయమేనని. ఎక్కువ చెప్పకూడదు. అద్భుతం. మీరు ఫస్ట్ మూవీ ఎక్కడ మొదలైంది? ఎవరితో? నా ఫస్ట్ పిక్చర్ వచ్చేసి 'జై జానకి నాయక' మా డైరెక్టర్ బోయపాటి సారు. మాట్లాడారనమాట. ఓకే. వెళ్తే అక్కడ లోపల సార్ ఉన్నారు అనంటే ఫస్ట్ టైమ్ కదా! హ్మ్. ఇదేంటి చిన్న యాక్టర్‌లు కూడా పెద్ద డైరెక్టర్‌లు కలుస్తారా? అప్పటికే ఆయన స్టార్డమ్ యాహ్! ఇది ఉంది. నా ఫస్ట్ పిచ్ 'జై జానకి నాయక' అది. హ్మ్. ఎళ్ళంగానే నమస్తే సార్ అంటే, "ఆ! నమస్తే అమ్మా ఎక్కడ ఏ ఊరు?" అని చెప్పేసి అడిగారు. హ్మ్. సార్ సో అండ్ సో అని చెప్తే, "ఆ! కూర్చోమ్మా యాక్టింగ్ ఇంతకుముందు చేశారా ఏంటి?" అంటే, "నాకు ఏమీ తెలీదు సార్. ఇదే హ్మ్. ఫస్టు. ఎవరో చెప్తే ఇట్లా కొత్త వాళ్ళకే ఇస్తున్నారంట అవకాశం అని చెప్తే ఇలా వచ్చాను. అంతే సార్" అంటే, "ఆహా! అచ్చా! అచ్చా! అవునా? ఇంతకుముందు ఏం చేస్తున్నావు?" అంటే, "నేను అకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్నాను సార్" అని చెప్పా. హుహు. చెప్తే, "ఆహా! అవునమ్మా. ఓకే. ఏదన్నా డైలాగ్ చెప్తారా?" అంటే అప్పుడు ఒక డైలాగ్ చెప్పాను. "ఏమంటివి? ఏమంటివి?" అని డైలాగ్ చెప్పాను. అది సారు ఎక్స్‌ప్రెషన్స్ ఏమీ లేవు. వింటా ఉన్నాడు. "అయిపోయిందా?" అన్నాడు. అయిపోయినాక "ఓకే. చెప్పావు" అని చెప్పేసి అన్నారు. "ఓకే. మీ నంబరు, మీ ఫోన్ నంబర్ అక్కడ ఇచ్చేసి ఎళ్తే మీకు కాల్ వస్తది చెప్తానమ్మా" అన్నాడు. సో, నాకు ఫస్ట్ అట్లా ఆయన ఒక మంచి మనసుతో నాకు ఒక అవకాశం ఇవ్వడం జరిగింది బోయపాటి గారు. సచ్ ఎ ఆ! గుడ్ పర్సన్ అండి. ఓకే. యాహ్! వెరీ గుడ్. సో, సార్ మిమ్మల్ని జై అని అలా ఇంట్రడక్షన్ ఇచ్చారన్నమాట మీకు. ఆ! బావుంది. పెట్టిన ఒక్క సీన్ అయినా, ఒక్క సెకన్ అలా వచ్చినా కూడా హ్మ్. బావుంది. నా ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట అది. గుడ్. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. అమ్మని ఫ మర్చిపోలేను, ఆవు పాలను మర్చిపోలేను, అట్లా బోయపాటి సార్‌ని కూడా మర్చిపోలేను. అబ్బబ్బబ్బబ్బా! అసలు అదరగొట్టేసారసలు. ఈ ఒక్క డైలాగ్ మాములు రిపీట్‌లో లూప్‌లో యేసుకుంటారు. నిజంగా అంతే కదండీ! నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది తను. సారు. హ్మ్. నాకు యాక్టింగ్ రాకపోయినా ఫస్ట్ టైము ఆయన చెప్పి చేయించుకున్నారక్కడ లొకేషన్‌లో. అట్లా మనకు అవకాశం ఇవ్వడం అనేది యాహ్! రైట్. చాలా గొప్ప విషయం. ఇలా. హ్మ్. అంటే ఇలా మూవీస్ సో, చేస్తూ ఉన్నారు. హ్మ్. సో, బిఫోర్ అయితే అకౌంటెంట్. ఓకే. సో, ఏంటి అకౌంటెంట్ సడెన్‌గా ఇలా ఇండస్ట్రీలోకి టర్న్ అవ్వాలని లేదండి. అకౌంటెంట్ ఏంటి దానికి హైదరాబాద్‌కొచ్చిన తర్వాత చాలా ఉండే. వెల్లంకి స్వీట్ హోమ్స్‌లో నేను సేల్స్ గర్ల్‌గా అంటే అన్ని బ్రాంచెస్ వాళ్ళకి 3, 4 బ్రాంచెస్ ఏమో ఉన్నాయి వెల్లంకి వాళ్ళకి. మీకు తెలిసే ఉంటుంది హ్మ్. వెల్లంకి స్వీట్స్ అని. యాహ్! అందులో నేను బ్రాంచ్ మేనేజర్‌గా అక్కడ మేనేజర్‌గా పనిచేశాను. హ్మ్. తర్వాత సేల్స్ గర్ల్‌గా పనిచేశాను. అక్కడి నుంచి కొన్ని అనివార్యమైన కారణాల వల్ల వాళ్ళు తీసేస్తే అక్కడి నుంచి అంటే వాళ్ళన్నారు అంటే ఏంటి అనంటే మమ్మల్ని కాదని ఎలా చేయగలుగుతారు? ఎలా బతకగలుగుతారు? అనంటే నేను తప్పు చేయనప్పుడు ఎప్పుడు తల వంచుకోను. హ్మ్. నేను తప్పు చేస్తే తలదించుకుంటా. వాళ్ళు ఎవరైనా సరే నాది మిస్టేక్ అయిపోయిందని క్షమించండి అని చెప్తా. నేనే తప్పు చేయకుండా పడాలంటే నా వల్ల కాదు. హ్మ్. ఓకే అని చెప్పేసి 11:30 అప్పుడు అయితే వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేసి అన్నారు. వచ్చాను. వచ్చి మాదాపూర్ కావూరు హిల్స్ బస్ స్టాండ్‌లో కూర్చున్నాను. కూర్చొని కళ్ళ నిండా నీళ్లు. చిన్న పిల్లలు అప్పుడు. మేము హైదరాబాద్‌కి వచ్చేసరికి. కొంచెం ఊర్లో ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హైదరాబాద్ రావడం జరిగింది. హ్మ్. వచ్చిన తర్వాత ఇలా ఇలా వచ్చిన తర్వాత అయ్యో! ఫుడ్ పెట్టే జాబ్ పోయిందే ఎలా అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో అక్కడికి ఒక బస్ వచ్చింది. సో, ఇంటికెళ్ళడం కోసం. హ్మ్. కావూరు బస్ స్టాండ్‌లో అక్కడ మాదాపూర్ కావూరు హిల్స్. కావూరి హిల్స్‌లో. ఆ! హ్మ్. అక్కడ ఎక్కాను. ఎక్కిన తర్వాత ఒక అమ్మాయి డ్రెస్ ఏసుకొనుంది. ఏందబ్బా! ఈ అమ్మాయి డ్రెస్ ఏసుకొనుంది. ఎక్కడ పని చేస్తుంది ఏంటి అని పోయి ఆ అమ్మాయిని అడిగా. ఎక్కడ పని చేస్తున్నావు అని సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా చేస్తున్నాను అక్క అనంటే, మాకు ఇస్తారా అవకాశం ఉంటుందంటే, ఎందుకురా రక్క ఇస్తారని చెప్తే నెక్స్ట్ డే ఎళ్తే అక్కడ ఇక్కడ మన గచ్చిబౌలి సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో సేల్స్ గర్ల్‌గా జాయిన్ అయ్యాను. నా సాలరీ 7,500 ఫస్ట్. ఇక్కడ ఉన్నప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు. అక్కడికి 7,000 అయినా కొంచెం తగ్గిపోయింది. అయినా పర్వాలేదు అని ఇది చెప్పి ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఇదంతా ఒక 10 ఇయర్స్ బ్యాక్. 10 ఇయర్స్ 10, బ్యాక్. 12 11 ఇయర్స్ బ్యాక్ హ్మ్. జరిగిందిది. ఇప్పుడు నేనొచ్చి 9 ½ ఇయర్ అవుతుంది కదా ఇండస్ట్రీకొచ్చి. సో, దానికి ముందు జరిగినాయనమాట. 12 ఓకే. ఇయర్స్ అవుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి
సేల్స్ చేస్తా ఉంటే వాళ్ళు అక్కడ రాజు గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, సౌత్ ఇండియా ఆర్ఎస్ బ్రదర్స్ ఓనర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతుంది, అసలు ఏం చదువు, అప్పటి వరకు నేను ఏం చదువుకున్నా ఎవరికి తెలియదు అనమాట. సేల్స్ గల్గా నేను ఎంతవరకు చేయగలుగుతా, నేను ఆ ఇదిలోనే ఉండిపోయా. అడిగినప్పుడు ఇట్లా సోన్ అని చెప్తే, ఇట్లా ఇంత చదువుకొని ఇక్కడ ఎందుకు అమ్మాయి నువ్వు, నీకు ఏదో కంప్యూటర్ వచ్చానని చెప్పేసి అంటే వచ్చు సార్ అని చెప్పాను. ఆ తర్వాత ఇంకా అక్కడ వచ్చి నేర్చుకున్న తర్వాత వాళ్ళు టాలీ వచ్చానంటే నేర్చుకుంటాను సార్ అని చెప్పేసి పక్క నేర్చుకొని ఒక పక్క జాబ్ చేస్తూనే సేల్స్ గల్గా చేస్తూనే టాలీ నేర్చుకొని ఆయనకి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత నన్ను అకౌంట్ సెక్షన్లో అకౌంటెంట్గా జాయిన్ చేసుకున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది కదా సనత్ నగర్లో. సో అక్కడ నేను ఎదిగినప్పుడు అక్కడికి వీళ్ళు యాడ్స్ వాళ్ళు వస్తూ ఉంటారు కదా, అక్కడ ఒక డైరెక్టరు చూసి నేను ఉన్నప్పుడు ఈ అమ్మాయి బాగుంది, హోమ్లీ లుక్ ఉంది, మూవీస్లో ట్రై చేయొచ్చు కదా అని అన్నారు. అక్కడ పడింది బీజం. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పాడేమో నాకు తెలీదు. నేను సింగర్ అవ్వాలనుకున్నానండి, బేసిక్గా యాక్టర్ అవ్వాలని నాకు తెలీదు. అనుకుంటే ఆయన చెప్తే నాకు తెలియదు సార్ అంటే, అట్లేంటి మేడం ఇప్పుడు పలానా బోయపాటి గారు డైరెక్టరు అందరికి అవకాశాలు ఇస్తున్నారు, కొత్త వాళ్ళకి ఒకసారి వెళ్ళండి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు ఆ నెంబర్ ఇస్తే అక్కడి నుంచి అక్కడ కో డైరెక్టర్ రమణ గారు ఉండే, ఆయనకి కాల్ చేయడం జరిగింది. కాల్ చేస్తే అక్కడికి వెళ్ళాను. అది నా జర్నీ. సో ఫస్ట్ మీరు అంటే మన జై జానకి నాయక మూవీకి తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత? అప్పుడు 4,000 ఏమోనండి. 4,000 4,000 పర్ డే. ఓకే. ఎన్ని డేస్ చేశారు షూట్? అది మొత్తం 7 డేస్ 8 డేస్ చేసాం. ఓకే. అంటే మీరు చేసే ఆర్టిస్ట్ కంటే మీరు చేసే రీల్స్ బాగా ఫేమస్ అంట కదా? ఏమోనండి, అది మీరు చెప్పాలి. అంటే అదే, సో మీరేమనుకుంటున్నారు అంటే ఫాలోవర్స్ వైజ్ నాకు కానీ ఎవ్రీథింగ్? అంటే రీల్స్ చేస్తాను కానీ నాకు డాన్స్ చేయడం రాదు. ఒకవేళ వచ్చినా కూడా నేను డాన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నేను ఏదైనా ఒక పాట హావభావాలు నా ఫేస్ ఎక్స్ప్రెషన్లో చూపిస్తా. చేతులు మొహం ఇంతవరకే ఉంటుంది, ఎక్కువ నేను డాన్స్ వేసి చూపించను. అందరు చాలామంది అంటారు ఏంటి డాన్స్ వేయచ్చు కదా, అన్నిటికీ ఒకటే ఎక్స్ప్రెషన్ అంటే, ఒక్కొక్క పాటకి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. కళ్ళతోనే ఎక్స్ప్రెషన్ చేయడం అనేది నాకు ఇష్టం. అట్లా చేయడం స్టార్ట్ చేశాను, అవి బాగా ఇదయ్యాయి అన్నమాట. అందుకే వెంకటరావు పెళ్ళం అనేటప్పటికి బాగా ఎక్స్ప్రెషన్ చూపించారు, అదే కడుపుబ్బా నవ్విచ్చేసారు మీరు. అది చాలా బాగా ఇదైందండి. నాకు డైరెక్టర్ గారు చెప్పలేదు ఆ విషయము, ఇట్లా ఉండాలి, సిగ్గుపడుతూ ఉండాలని చెప్పారు. కానీ దాన్ని నేను ఓన్ చేసుకొని నిజంగా ఆ క్యారెక్టర్లోకి లీనమైపోయా. అంటే మీరు సో డాన్స్ చేయరు, ఏం చేయరు, కానీ మీ రీల్స్లో మాత్రం కర్ర తిప్పడం మాత్రం భలే తిప్పుతారండి. కర్ర సమో నార్మల్గా కూడా ఉండదు. తెలిసిపోయిందా? ఇది ఎప్పటి నుంచి అలవాటు? మరి తెలిసిపోదా మేడం? ఏంటంటే అబ్బాయిలు కర్రసాము చేస్తున్నారంటే ఓకే అని అనుకోవచ్చు, కాకపోతే పులి సీత గారు కూడా అద్భుతంగా కర్రసాము, అది కూడా 2 చేతులతో. నాకైతే అది చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. ఓకే. సో ఇది ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి మొదలైంది, లేకపోతే చిన్నప్పటి నుంచి ఉందా? లేదండి, ఏదో ఒక మూవీ కోసము నేర్చుకోమన్నారు. సో ఆ మూవీ అయితే చేయలేదు కానీ కర్రసామ అయితే నేర్చుకున్నా. 2 డేస్లో నేర్చుకున్నా. ఓకే. 3 క్లాసులు. అంటే రోజు మార్నింగ్ వచ్చేవాళ్ళు, మార్నింగ్ వచ్చి ఒక 1 అవర్ నేర్పించేవాళ్ళు. సో ఆ 3 క్లాసుల్లో నేర్చేసుకున్నా. ఏదైనా ఏకసంతాగ్రహి అంటారు కదా, డ్రైవింగ్ కానీ అదంతా చాలా ఈజీగా నేర్చుకున్నానండి. 1 డేలో నేర్చుకున్న కార్ డ్రైవింగ్ అదంతా. ఏముంది సింపులే కదా అని ఒకటి మైండ్లో అనుకుంటాను. తర్వాత కొన్ని కష్టం అనిపిస్తాయి కానీ కొన్ని సింపుల్గానే అయిపోతాయి. మనం సింపుల్గా తీసుకున్నాం అనుకో, అది కూడా సింపుల్గానే అయిపోతుంది. కష్టంగా అనుకుంటే కష్టంగా అనిపిస్తుంది. సో ఇలా కర్రసాము, డ్రైవింగ్ ఇలా కాకుండా మీకు సంబంధించిన